భూమి వేడిపోతే భవిష్యత్తు ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పడానికి యూరోప్లో ప్రస్తుత పరిస్థితులే సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఎప్పుడూ చలికోట్లు మంచు కురిసే అందాలతోటి ముస్తాబయ్యే యూరోప్ ఖండం ఇప్పుడు నిప్పుల కొలిమిలా మారింది. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతోటి యూరోప్ హీట్ వేవ్ గుప్పిట చిక్కుకుని విలవిలలాడిపోతుంది. ఏకంగా రోడ్లు కరిగిపోవడం, రైలు పట్టాలు వంగిపోవడం, అడవులు తగలబడిపోవడం, ప్రజాజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఈ ఎండల దెబ్బకి ఇప్పటి వరకు యూరోప్ అంతటా దాదాపు 1400 మంది ప్రాణాలు కోల్పోవడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. యూరోప్లో ఈ స్థాయిలో ఎండలు నమోదు కావడంతో అక్కడి ప్రజలకు ఏం జరుగుతుందో అంతుపట్టట్లేదు. యూరోప్ అంతటా కూడా దాదాపు 35 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జర్మనీ, స్పెయిన్, బ్రిటన్, డెన్మార్క్, ఇటలీ, స్విట్జర్లాండ్ ఈ ఎన్ని దేశాల్లో కూడా ప్రజలు ఎండ వేడిమి తాళలేక పార్కులు, పూల్స్ వీటిని ఆశ్రయిస్తున్నారు. ఫ్రాన్స్లో ఎండ తీవ్రతకు తారు రోడ్లు కరిగిపోయే పరిస్థితి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ టెంపరేచర్స్ ఎలా ఉన్నాయో. ఇటు జర్మనీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. రైలు పట్టాలు, ట్రామ్ ట్రాక్లు వేడికి సాగిపోయి వంకర్లు తిరిగిపోతున్నాయి. దీంతో ప్రమాదాలు జరగకుండా ఉండడానికి రైళ్ల వేగాన్ని గంటకు 60 మైళ్లకు తగ్గించేశారు. ఎండ తీవ్రత విపరీతంగా పెరిగిపోవడంతో ఏసీల కొనుగోలు కోసం పోటీ పడుతున్న ఘటనలు, అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏసీలు, కూలర్ల వాడకం ఒక్కసారిగా పెరిగిపోవడంతో విద్యుత్ గ్రిడ్లపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. అటు వడదెబ్బ బాధితులతోటి ఆసుపత్రులన్నీ కూడా కిక్కిరిసిపోతున్నాయి. వెస్ట్రన్ యూరోప్లో మొదలైన ఈ హీట్ వేవ్ క్రమంగా సెంట్రల్ ఈస్టర్న్ యూరోప్ కూడా వ్యాపించి పలు దేశాల్లో ఉష్ణోగ్రత రికార్డులను బద్దలు కొట్టింది. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. యూరోప్ హీట్ వేవ్కి 1400 మంది చనిపోయారని చెప్పుకున్నాం కదా. బ్రిటన్ చరిత్రలో తొలిసారి ఇది ఈ రకంగా జరగడం. బ్రిటన్ చరిత్రలో తొలిసారి రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఫ్రాన్స్లో 44.3 డిగ్రీల సెల్సియస్. మనకి చాలా కామన్ అది ఆ టెంపరేచర్ ఇక్కడ మనకు సమ్మర్లో. కానీ ఫ్రాన్స్ హిస్టరీలో ఆల్ టైమ్ హై రికార్డ్ ఇది. చెక్ రిపబ్లిక్లో 40.8 డిగ్రీలు, అక్కడ కూడా ఇది ఆల్ టైమ్ హై రికార్డ్. స్విట్జర్లాండ్లో 38.8, మునుపెన్నడూ ఇప్పుడున్న జనరేషన్ చూడలేదు ఆ టెంపరేచర్. అలాగే యూకేలో 37.3, జూన్ నెల చరిత్రలోనే ఇది హయ్యెస్ట్. డెన్మార్క్లో 37 డిగ్రీస్. 152 ఏళ్ల తర్వాత మళ్ళీ డెన్మార్క్లో 37 డిగ్రీస్ సెల్సియస్ రికార్డ్ అవ్వడం. సో 150 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు. సో ఇలా గడిచిన 4 ఏళ్లలో యూరోప్లో ఎండల తీవ్రతతోటి 2 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. ఎండల ఎక్కువగా ఉండడంతో, గాలిలో తడి లేకపోవడంతో ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల్లో అడవుల్లో భారీగా మంటలు అంటుకుంటున్నాయి. వేలాది ఎకరాల అడవులు బూడిదైపోతున్నాయి. చుట్టుపక్కల ఊళ్ల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బ్రిటన్ చరిత్రలోనే మొదటిసారిగా ఎండల తీవ్రతకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ ఎండలు పశ్చిమ యూరోప్ నుంచి ఇటలీ, గ్రీస్, బాల్కన్ దేశాల వైపు వేగంగా విస్తరిస్తూ ఉండడంతో అక్కడి ప్రజలు భయంతో వణికిపోతున్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు ప్రపంచ దేశాలకు ఎంత పెద్ద సవాలుగా మారుతున్నాయో యూరోప్ హీట్ వేవ్ మరోసారి కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. రానున్న రోజుల్లో గ్లోబల్ వార్మింగ్ను అరికట్టడానికి పర్యావరణ పరిరక్షణ దిశగా అడుగులు వేయడం ఎంత అవసరమో ఈ సంక్షోభం సూచిస్తుంది.